నమస్కారం. పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన శ్రీ మొప్పన రమణారెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 40 సంవత్సరాలుగా జీడి మామిడిని సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు జీడి మామిడి సాగు గురించి, జీడి మామిడి సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి, మెలకువల గురించి కూడా మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. సాధారణంగా జీడి మామిడి మొక్కలు మనం పెట్టుకున్న ఎన్ని సంవత్సరాలకు దిగుబడి అనేది మొదలవుతుందండి? సహజంగా మనం గింజ మొక్కలు వేసినప్పుడు 4వ సంవత్సరం 5వ సంవత్సరం నుంచి గింజ మొక్కలు దిగుబడి రావడం జరుగుతుంది. మన హైబ్రిడ్ రకాలైనటువంటి బీపీపీ 8-9 మన బాపట్ల వారి మొక్కలు వేసినట్లయితే మామూలుగా అయితే యూనివర్సిటీ వారు 3వ సంవత్సరం నుంచి కాపుకి వస్తుందని చెప్తారు. కానీ నా ఫీల్డ్లో 2 సంవత్సరాల 3 నెలలకి అంటే 3వ సంవత్సరంలో స్టార్టింగ్లోనే మనం జనవరి 2013లో వేసాము. 2014, 2015 మార్చిలోనే మనం ఈల్డింగ్ తీయటం జరిగిందండి. 2 సంవత్సరాలు 3 నెలలకే ఎకరాకి బస్తా గింజల చొప్పునే గింజలు తీసి ఉన్నాము. అలాగే తర్వాత 4వ సంవత్సరం ఎకరానికి 6 బస్తాల గింజలు తీసాము. 5వ సంవత్సరం ఎకరానికి 8 బస్తాలు ఈల్డింగ్ తీసాము. తర్వాత సంవత్సరం ఎకరానికి 8 బస్తాలు తీసాము. తర్వాత ఈ గంబోసిస్ డిసీజ్ రావటం వల్ల కొంచెం ఈల్డింగ్ తగ్గి 6 బస్తాల్లోకి వచ్చింది. తర్వాత 7 బస్తాలకు వెళ్ళింది. తర్వాత వాతావరణ పరిస్థితులు అయ్యి కొంచెం ఇదితో మళ్ళీ 6.5-7 బస్తాలు ఈల్డింగ్ వచ్చింది. అది బాపట్ల వెరైటీస్ బీపీపీ 8-9 రెగ్యులర్గా కాస్తాయండి గింజలు. అది వేరే విత్తనాలు అయితే మనకి ఒక సంవత్సరం విడిచి సంవత్సరం లేకపోతే 4 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు కాపు తాగటం అని అటువంటిది మిగిలిన వెరైటీలన్నీ ఉంటాయి. మన ఫీల్డ్లో V4, V7, VRI3, H255D, H218 బాపట్ల వెరైటీ, ఇటువంటి వెరైటీస్ అన్నీ మన దగ్గర బీపీపీ 5, 8-9 వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. గింజ రకాలు ఉన్నాయి. పూర్వం జాతిలో ఉన్న పెద్ద చెట్లు అవి కూడా మన దగ్గర మన ఫీల్డ్లో ఉన్నాయండి. మామూలుగా అంటు మొక్కలు అయితే డ్రాఫ్టింగ్ మన బాపట్ల జీడి మామిడి వెరైటీస్ 8-9 మనం మినిమం 5 బస్తాల నుంచి 10-12 బస్తాల వరకు కూడా మనం ఈల్డింగ్ తీయవచ్చు. అదే గింజ రకాలు అయితే మనకు 3 నుంచి 5 బస్తాల మించి మనం దిగుబడి తీయాలంటే చాలా కష్టమైన పని. ఇది కొంచెం మేలైన యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తల సూచనలు సలహాలు తీసుకుంటే మనం ఇంకా దిగుబడిని ఇంకా పెంచవచ్చు. సాధారణంగా జీడి మామిడి గింజలు అనేవి పక్వానికి వచ్చాయి, ఇంకా కోతకు సిద్ధంగా ఉన్నాయని రైతు స్థాయిలో ఏ విధంగా గుర్తించాలండి? అదేవిధంగా మీరు ఏ విధంగా కోస్తున్నారన్న అంశం గురించి చెప్పండి. సహజంగా మన జీడి మామిడి చెట్టు గింజ దిగిన తర్వాత మనం ముందుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు గింజలు గొనుం పడిన తర్వాత అవి మనకి పండుగ తయారవడానికి మినిమం నెల 15 రోజులు పడుతుందండి. ఆ తర్వాత మార్చి ఎండింగ్ నుంచి ఏప్రిల్లో దిగిన గింజలు 15-20 రోజుల్లో తయారయ్యి కింద పడిపోతూ ఉంటుంది. అయితే మొదట్లో దిగిన గింజలు మనకి దిగుబడి బాగా వస్తుందండి, అంటే ఎక్కువ రోజులు చెట్టు మీద ఉండటం మూలంగా. అయితే మనం చెట్టు నుంచి పండు తయారయ్యి దాని అంతటా అదే కింద పడిన తర్వాత సుమారుగా మనం 4 రోజులకు ఒకసారి, వారానికి సుమారుగా 2 రోజులు మనం ఏరటం మూలంగా ఆ కాయలో ఉన్నటువంటి రసం గింజ పీల్చుకుని మనకి కింద గింజ కూడా భూమి మీద చాలా వరకు డ్రై కూడా అయ్యి గింజ నాణ్యత కానీ, మంచి దిగుబడి కానీ, పప్పు నాణ్యత కానీ ఉంటుంది. సుమారుగా మనం వారానికి 2 సార్లు ఏరితే సరిపోతుందండి. మనకి సుమారుగా ఒక ఎకరాకి తోట చెలుపులు, దుక్కులు, ఎరువులు, పురుగు మందులు, గింజలు ఏరటానికి మొత్తం కలిపి 20 నుంచి 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. మనం తక్కువగా గింజలు చూసుకుంటే కనుక అయితే మినిమం 6, 6.5, 7 బస్తాలు అయితే కనుక అయితే, అంటే నాకు ఈ సంవత్సరం ప్రస్తుతం 6.5, 7 బస్తాల మధ్యలో వచ్చింది. ప్రస్తుతం రేటు 13,000 రూపాయలకి అడగటం జరిగింది. దగ్గరగా 80-81 ఆదాయం అయితే 25,000 రూపాయలు ఖర్చు పోతే మినిమం 55,000 సుమారు మనకి నికర ఆదాయం కింద తీయవచ్చు అండి ఎకరానికి. జీడి మామిడిలో ఏ రకాలకి ఎంత దిగుబడి వస్తుందన్న అంశాల గురించి, అదేవిధంగా ఒక ఎకరా జీడి మామిడి సాగు చేసుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు, ఆదాయాల గురించి రైతు సోదరులకి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. పాడి పంటల ఛానల్కి ఒక రైతుగా నన్ను ఆహ్వానించి చేసినందుకు పాడి పంటల ఛానల్ వారికి, అలాగే పాడి పంటల ఛానల్ వీక్షించే ప్రేక్షకులకు, రైతులకు, శాస్త్రవేత్తలకు, హార్టికల్చర్ ఆఫీసర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు.